అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. రేయింబవళ్ళు కష్టపడి చదివిన చదువు, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష, కానీ చివరికి ఏమవుతా ఉంది? కొందరు స్వార్థపరులు చేసేటువంటి పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు బూడిదలో వేసిన పన్నీరు అవుతా ఉంది. అయితే ఇక పైన పేపర్ లీక్ చేసే కేటుగాళ్లకి, అక్రమాలకు పాల్పడేటువంటి నెట్వర్క్లకి గుండెల్లో దడ పుట్టించే వార్త ఇది. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ లో అత్యంత కఠినమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉంది. జూలై 27న ఈ సంచలన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. ఇందులో ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఏంటి, శిక్షలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్తో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమైనాయి, మనకందరికీ తెలుసు. విద్యార్థుల ఆవేదనని విన్నటువంటి ప్రభుత్వం జూలై 24 శుక్రవారం రోజున కేంద్ర కేబినెట్ భేటీలో ఈ చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో విద్యార్థుల ప్రతినిధులు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పరీక్షల సంస్కరణల పైన ప్రధాన డిమాండ్లతో పాటు లీకేజీల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితుల కుటుంబాలకి పరిహారం, ఆందోళనలు చేసినటువంటి విద్యార్థులపైన ఎఫ్ఐఆర్లు ఎత్తివేయడం లాంటి అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సరే, అసలు ఈ కొత్త చట్ట సవరణలో ఏముంది? ఈ శిక్షలు వింటేనే పేపర్ లీక్ చేయాలంటే భయపడాలి. పేపర్ లీక్ చేస్తే ఇప్పటి వరకు 3 ఏళ్ల కనిష్ట శిక్ష ఉండేది, దాన్ని ఇప్పుడు 5 ఏళ్లకు పెంచారు. అట్లాగే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల రూపాయల వరకు భారీ జరిమానా విధిస్తారు. అదే ఆర్గనైజ్డ్గా గ్యాంగులుగా ఏర్పడి కనుక పేపర్ లీక్ చేస్తే కనీసం 7 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా ఏకంగా 10 కోట్ల రూపాయల జరిమానా పడుతుంది. లీకేజీలపైన విచారణకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని రంగంలోకి దించుతుంది. ఏ కేసు అయినా 2 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి. డే టు డే ట్రయల్ జరిపి ఛార్జ్షీట్ దాఖలైనటువంటి 3 నెలల్లోపే ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పాలి. అప్పీళ్లకు వెళ్ళినా సరే వాటిని కూడా 3 నెలల్లోనే తేల్చేయాలి. ఈ నిర్ణయంతో పరీక్షల వ్యవస్థ పైన విద్యార్థులకి, తల్లిదండ్రులకి మళ్లీ నమ్మకం కలిగించేదానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. వేగవంతమైనటువంటి న్యాయం, కఠినమైనటువంటి శిక్షలు అమలైతే తప్ప ఈ లీకేజీల యొక్క రాకెట్ కి అడ్డుకట్టపడదు. ఈ సవరణ బిల్లు జూలై 27వ తేదీన పార్లమెంట్లో చర్చకి రానుంది. ఆగస్టు 13 వరకు సాగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు చట్టంగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త కఠిన చట్టం పైన మీ అభిప్రాయం ఏంటి? 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షతో పేపర్ లీక్లు అవుతాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.